To start with? Yes. Yes. Ready? Sagar garu ఇవ్వండి. సాగర్ గారికి ఇవ్వండి. సాగర్ గారు కంగ్రాట్స్ అండి, కంటెంట్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, అయితే ఈ సినిమా అందరికీ చూపించారు, చాలామంది అప్రిషియేట్ చేశారన్నారు. మీరు జనసేనలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చూపించారా? చూపించే ఉద్దేశం ఉందా? సార్కి ఫస్ట్ ట్రైలర్ చూపిస్తాను, తను మళ్ళీ రివైండ్ చేసుకొని చూశారు, చాలా బాగా నచ్చింది. అండ్ ఆయన బ్లెస్సింగ్స్ డెఫినెట్గా ఉంటాయి. ఓకే, కోర్ కంటెంట్ ఏంటి? 100 కోర్ కంటెంట్ అంటే ఏంటి, ఏం చెప్తారు? యాక్చువల్గా కోర్ కంటెంట్ ఇప్పుడే రివీల్ చేయొద్దు అనుకున్నాను, బట్ ద 100 అనేది మా డైరెక్టర్ అప్పుడే నాకు ఇస్తున్నాడు. ద 100 అంటే ఇట్స్ ఏ వెపన్ అండి, ఒక మన దగ్గర ఉండే ఒక ఆయుధం. అంటే మనం చాలా మర్చిపోతాం, అంటే మన లైఫ్లో మనం రకరకాలుగా టైంలో మనకు ఉపయోగపడే ఆయుధాన్ని మనం ఎప్పుడూ మర్చిపోయాం, అది గుర్తు చేస్తున్నాం అంతే. ఓకే, ఒక ప్రాజెక్ట్ మీద ఇంత టైం వెయిట్ చేస్తున్నారు, ఒక అప్గ్రోయింగ్ ఆర్టిస్ట్కి ఇంత టైం వెయిట్ చేసడం ఏంటి, ఎందువల్ల లేట్ అవుతుంది ఈ సినిమా? యా, యాక్చువల్గా మేము అనుకున్నప్పుడు, ఈ కంటెంట్ని మేము అనుకున్నప్పుడు మేము పెంచుకుంటూ వెళ్ళాం. బేసిక్ ఏంటంటే కంటెంట్ పర్ఫెక్షన్ కోసమే కొంచెం టైం అయింది, ఎందుకంటే చూపించడం వల్ల కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని రీషూట్ చేసి మళ్ళీ అంటే ఒక సక్సెస్ఫుల్, అంటే ఎక్కడ కామెంట్ చేయని విధంగా ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ చేద్దామని ఇంత టైం తీసుకున్నాం. ఇప్పుడు అందరికీ ఒక సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాతే మూవీ రిలీజ్ చేయబోతున్నాం. ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలేదు, ఎందుకంటే మూవీ విషయంలో చిన్న పొరపాటు కూడా చేయకూడదు, అంటే లాజికల్గా కూడా చిన్న ప్రాబ్లం రాకూడదని. సో లాజికల్గా ఫాలో అవుతూనే స్క్రిప్ట్ని చేసి దాన్ని ఫినిష్ చేసాం. దానికి కొంచెం టైం పట్టింది. ఓకే, మీరు ఇందాక మాట్లాడుతూ గడప గడపకే వెళ్ళాను, అందరిలో రీచ్ ఉంది, ప్రతి ఒక్కళ్ళు మీ అభిమానులు ఉన్నారు చాలామంది. అఫ్కోర్స్ మెగాస్టార్ గారి మదరే మీ అభిమాని అని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పారు. ఈ లేడీ ఫ్యాన్ బేస్ ఉంది, వీళ్ళకి సంబంధించి ఏమైనా కేర్ తీసుకున్నారా? అందరికీ థియేటర్కి రావాలంటే మీరు వెళ్ళటం వేరు, థియేటర్కి వచ్చి మిమ్మల్ని చూడటం వేరు కదా. ఎగ్జాక్ట్లీ సార్. యాక్చువల్గా నేను స్టార్టింగ్లో చేసినప్పుడు, అంటే మీరు అడిగిన మంచి క్వశ్చన్ అది, నేను టీవీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక మూవీ చేస్తున్నప్పుడు టికెట్ లేకుండా చాలామంది చూస్తారు ఈ అబ్బాయిని, టికెట్ పెట్టుకొని రాగలరా అనేది కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు. ఆ టైంలో కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించినా అది నిజమే అనిపించింది. ఈసారి ఏదైతే గడప గడపకి తీసుకెళ్ళిన ఆ క్యారెక్టర్, ఆర్కే నాయుడు క్యారెక్టర్ని, వాళ్ళు నా నుంచి ఎక్స్పెక్ట్ చేసిన క్యారెక్టర్ని మౌల్డ్ చేసి ఒక మంచి కంటెంట్, అంటే నన్ను ఇంతవరకు ఆదరించిన ప్రేక్షకులు ఒక మంచి కంటెంట్ ఇద్దామనే ఉద్దేశంతో ప్రాపర్గా డిజైన్ చేసుకొని ఈసారి డెఫినెట్గా వాళ్ళు చూస్తే డిసప్పాయింట్ అవ్వరు అనే విధంగా తయారు చేసి తీసుకొచ్చిన మూవీ ద 100. నిజంగా ఈసారి ద 100కి అందరూ వస్తారని నేను నమ్ముతున్నాను. వచ్చిన వాళ్ళు ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్గా ఐపీఎస్ విక్రాంత్ క్యారెక్టర్ని డిజైన్ చేస్తాం, డెఫినెట్గా వస్తారని నమ్ముతున్నాను. సాగర్ గారు, అంటే పోలీస్ క్యారెక్టర్ అనేది మోస్ట్ కమర్షియల్ క్యారెక్టర్ ఆన్ స్క్రీన్ మీద. ఎవ్రీ హీరోకి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి, మీకు టెలివిజన్లో పోలీస్ క్యారెక్టర్లో వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ క్యారెక్టర్ మీదే. మళ్ళీ పోలీస్ డ్రెస్ వేసుకోవడానికి ఇంత టైం ఎందుకు తీసుకున్నారు? అంటే మీకు ఈజీ కదా పోలీస్ పాత్రలో జనాల్ని ఆకట్టుకోవటం అనేది, మీ ఓన్ గ్రౌండ్ లాంటిది కదా, ఇంత టైం ఎందుకు తీసుకున్నారు? ఎస్ సార్, యాక్చువల్గా నేను టీవీలోకి వచ్చినప్పుడు, మొగల్ రేకుల ద్వారా వచ్చినప్పుడు పోలీస్ క్యారెక్టర్ చేశాను. అది ఆల్మోస్ట్ అంటే సాగర్ అంటే పోలీస్ క్యారెక్టర్కి సూట్ అవుతాడు అనే రేంజ్లో అనుకున్నారు. మళ్ళీ నేను కొంతకాలం దూరంగా ఉంటే తప్ప ఆ ముద్ర పోదు అనుకున్నాను. షాది ముబారక్ కానీ, సిద్ధార్థ కానీ, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని చేసినప్పుడు, బట్ ఎక్కడో అంటే వాళ్ళు నేను దూరం అయ్యాను, కానీ వాళ్ళు మాత్రం అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు అదే కోరుకుంటున్నారు కాబట్టి ఆ క్యారెక్టర్ వెంటనే చేయలేను. ఏదో ఒక మంచి కంటెంట్ ఉంటే కానీ నేను చేయొద్దు అనుకున్నాను. ఆ కంటెంట్ దొరికిన తర్వాతే, ఆ కంటెంట్ కూడా ఇద్దరు ముగ్గురు చెప్పి పెద్ద డైరెక్టర్లకి, ఆ తర్వాత ఇది బాగుంటుంది చెప్పిన తర్వాతే మూవీ స్టార్ట్ చేశాం. సో అంటే నేనైతే 100% ఎప్పుడు గర్వం కూడా ఉంది, ఇలాంటి కంటెంట్ని నేను ఇవ్వబోతున్నాను గర్వం కొంచెం ఉంది. దాంతోపాటు చాలా సాటిస్ఫైయింగ్గా ఉన్నాను. ఇది కదా నేను మళ్ళీ బిగ్ స్క్రీన్కి వస్తే ఇలాంటి లాంచ్ కదా, ఇలాంటి కంటెంట్తో రావాలి కదా అని నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. సో సాగర్ గారు,
షాదీ ముబారక్ అనే డీసెంట్ ఎంటర్టైనర్ ఇచ్చారు. ఆ సినిమాకి మంచి అప్రిషియేషన్ వచ్చింది, రాజు గారు రిలీజ్ చేశారు. సో ఆ సినిమా తర్వాత ఈ సినిమా వరకు చాలా గ్యాప్ తీసుకున్నారు అసలు. అంటే ఇది కొంచెం డిలే అయింది, బట్ ఆయన బిఫోర్ కూడా గ్యాప్ తీసుకున్నారు. అంత డీసెంట్ ఫిలిం ఇచ్చాక స్పీడప్ ఎందుకు చేయలేదు? సో అనుకున్నాను, అంటే నాకు తెలియకుండానే గ్యాప్ వచ్చింది. బేసిక్గా ఏంటంటే కొంచెం ముందే రిలీజ్ చేద్దాం అనుకున్నాం, కొన్ని కారణాల వల్ల కొంచెం డ్రాగ్ అయింది తప్ప. ఈ లోపు ఇంకో మూవీ కూడా స్టార్ట్ చేసాం మధ్యలో. సో అది నెక్స్ట్ రెడీ టు రిలీజ్. ఈ మూవీ గ్యాప్లో ఇంకో సినిమా రెడీ చేస్తాం. అది కూడా ఈ ఇయర్లోనే ఉంటుందా? ఈ ఇయర్లో ఉంటుంది. సో హాయ్ అండి. ఇక్కడ యాక్చువల్గా మీరు ఇందాక నేను చెప్తున్నారు ఆర్కే నాయుడు క్యారెక్టర్ తోటి అందరి దగ్గరికి పరిచయం అయ్యామని చెప్పి, ఇప్పుడు పోలీస్ ఆఫీసర్గా వస్తున్నప్పుడు ఎందుకు విక్రాంత్ అనే నేమ్ తేలారు? అక్కడ కూడా ఆర్కే నాయుడు అని పెడితే అరే మన ఆర్కే నాయుడుది సినిమా వస్తుందని చెప్పి జనాలు రావచ్చు కదా. అంటే ఇది ఆర్కే నాయుడు క్యారెక్టరేషన్ కాదు. ముఖ్యంగా ఈ పాయింట్ చెప్పేటప్పుడు ఇది ఇట్స్ నాట్ ఎ ఫిక్షనల్ క్యారెక్టర్. ఆర్కే నాయుడు క్యారెక్టర్ కాదు. ఇట్స్ నాట్ అంటే ఆర్కే నాయుడు ఎమోషన్స్ కానీ ఆర్కే నాయుడు అగ్రెషన్ ఉండే క్యారెక్టర్ కాదు. ఇది జెన్యున్ ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, ఒక జెన్యున్ పోలీస్ ఆఫీసర్ బయోపిక్ అని చెప్పొచ్చు. అంటే ఎటువంటి ఎక్స్ట్రా లేకుండా, అనవసరంగా హీరోయిజం లేకుండా ఒక కంటెంట్ని చెప్పేటప్పుడు చాలా స్ట్రైట్గా ఆ కంటెంట్ని చెప్తూ ఆ మెసేజ్ని చెప్తూ చేసే క్యారెక్టర్ కాబట్టి ఇది విక్రాంత్ ఐపీఎస్ పెట్టాను దీనికి. అంటే ఎక్కడ డివేట్ అవ్వలేదు. అంటే మన అనవసరమైన కమర్షియాలిటీ, అనవసరమైన డ్యూట్స్, అనవసరమైన ఐటమ్ సాంగ్స్ ఏం కాకుండా మనం ఒక మంచి పాయింట్ చెప్తున్నాం, హానెస్ట్గా చెప్దామని చెప్పిన క్యారెక్టర్. సో అందుకు విక్రాంత్ ఐపీఎస్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, సార్ యాక్చువల్లీ ఈ స్టోరీ మీరు తీసుకొచ్చినప్పుడు లైక్ వాట్ ఈస్ ద ఛాలెంజింగ్ థింగ్ అంటే ఏమనిపించింది సార్? ఎందుకంటే ఆల్రెడీ పోలీస్ క్యారెక్టర్లో మేము చూస్తున్నాం, చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం, వీ నో హౌ హీ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్ ఇన్ పోలీస్ క్యారెక్టర్. సో మీకు ఇంకా లైక్ సిల్వర్ స్క్రీన్ మీదకి తీసుకొచ్చినప్పుడు ఇంకేమైనా ఛాలెంజింగ్ అని అనిపించిన ఎలిమెంట్స్ ఏంటి సార్? అంటే బేసిక్గా ఇక్కడ మేము అందరం కూడా కంటెంట్ బాగా నమ్మామండి. అది స్టోరీ ఏదైతే మనం అనుకున్నామో ఆ పాయింట్, నేను అన్నట్టు ఒక రియల్ స్టోరీ అండ్ రియల్ ఇన్సిడెంట్స్ అది ఇన్స్పైర్ అయ్యి మేము చేసిన స్టోరీ ఇది. సో డెఫినెట్గా ఇది ఆర్కే సాగర్ గారు అయితే న్యాయం చేయగలని అనిపించింది. బికాస్ మేము సాగర్ గారు ఎప్పటి నుంచో చేయాలనుకున్న ప్రాజెక్ట్ యాక్చువల్గా. ఆయన వేరే ప్రాజెక్ట్స్లో బిజీ ఉన్నారు, నేను వేరే ట్రయల్స్లో ఉండగా అనుకోకుండా మళ్ళీ ఈ కథ ద్వారా కలిసి చేయడం జరిగింది. అలాగా వచ్చిన తప్ప డెఫినెట్గా మనం ఇది ఈయనకైతే కరెక్ట్గానే టైలర్ మేడ్ అని చెప్పాలి క్యారెక్టర్. కాదు మరి మీ సినిమాతో ఇంటింట్లో ఉన్నటువంటి ప్రతి ఆడవాళ్ళని మెప్పిస్తారా? డెఫినెట్గా. అంటే ఓన్లీ ఆడవాళ్ళే కాదండి, ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు కూడా చూడొచ్చు. అంటే నేను ఇక్కడ ఇంకొక విషయం గర్వంగానే ఎందుకన్నానంటే, ఏది ఎంత ఉండాలో అంతే పెట్టి చేసిన మూవీ. అంటే ఎక్కడ కూడా వైలెన్స్ దాటేయాలి, లేకపోతే ఇది వల్గారిటీ ఉండాలి, ఈ ఒక అమ్మాయిల్ని టీజ్ చేసేలా ఉండకూడదు అనే ఒక సెన్స్తో చేసిన ఫిల్మ్ ఇది. సో అందరూ కూడా చూడొచ్చు. సో అందరూ కూడా వచ్చి థియేటర్కి వచ్చి చూడాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సాగర్ గారు, హాయ్ సార్. ఆల్మోస్ట్ 1 year అయింది అనుకుంటారు టీజర్ రిలీజ్ చేసి. ఎస్ సార్. ఏంటి అంటే జనరల్గా బయట పరిస్థితులు కూడా పెద్ద బాగాలేదు, చిన్న సినిమాలకి ఇంకా ట్రబుల్గా ఉంటుంది. 1 year డిలే అంటే ఇంట్రెస్ట్లు అవి ఇవి కూడా చాలా బర్డెన్ వస్తుంది. ఏంటి పరిస్థితి? ఆ సినిమా ఏం జరుగుతుంది? ఏం లేదు సార్, అంటే మేము టీజర్ రిలీజ్ చేసిన తర్వాత మాకు ఎందుకు మళ్ళీ కొన్ని షూట్ చేయాలనిపించింది. అంటే మన ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కవర్ చేసుకుందాం. ఎందుకంటే ఇన్ని దాటుకొని వచ్చాము, ఈ ప్రాజెక్ట్ గురించి ప్రేమించి చేశాం కదా, చిన్న రీషూట్ చేశాము. మధ్యలో 2-3 సార్లు రిలీజ్ అనుకున్నాం, కానీ రకరకాల అంటే పెద్ద అంటే మూవీస్ అంటే దీన్ని ఈ కంటెంట్ని జనాల్లో బలంగా తీసుకెళ్ళాలి, ఆ టైం కావాలనిపించింది. సో నాకు దిస్ ద రైట్ టైం, అంటే ఈ సినిమాకి ఎందుకో ఈ టైం వచ్చింది. అంటే అదే చాలా పెద్ద సినిమాలకు కూడా ఇప్పుడు ఓటీటీలు అయ్యే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు బిజినెస్ పరంగా మీరు కంఫర్టబుల్గానే ఉన్నారా? సార్ వీఆర్ అంటే సినిమా బిజినెస్ అనేది డెఫినెట్గా కొంచెం టఫ్ ఉన్న సిచ్యువేషన్. బట్ ఈ కంటెంట్ నచ్చి తీసాము, ఈ కంటెంట్ డెలివరీ అవుతే డెఫినెట్గా మా బిజినెస్లో మేము హ్యాపీగా ఉంటాం నాకు అనిపించింది. అండ్ ఎక్కడ రిగ్రెట్ లేదు, అంటే బిజినెస్ గురించి కానీ కంటెంట్ పరంగా కానీ. ఎస్, మనం ఏదైతే అటెంప్ట్ చేయాలనుకున్నామో ఆ అటెంప్ట్ చేసాము, హ్యాపీగా ఉన్నాం. బట్ దీన్ని డెలివరీ చేయడం మాత్రం ఒక కత్తిమీసామనిపించింది. బట్ స్ట్రాంగ్గా డెలివరీ చేయాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో సార్. హాయ్ సార్. టీవీలో చాలా కంఫర్ట్గా ఉన్నారు సార్. మరి
ఎందుకు అంటే మరి దాంట్లోకి వెళ్ళొద్దని నేను అంటలేదు. టఫ్గా ఉన్న దాంట్లో ఎందుకు ఎలాగైనా గెలవాలని ఫైట్ చేస్తున్నారు? ఎస్ సార్. యాక్చువల్గా నేను ఎప్పుడు అంటే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళాను. ఫస్ట్ మూవీస్లో ట్రై చేశాను, కుదరలేదు. తర్వాత నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి సీరియల్స్లోకి వెళ్ళాను. లక్కీగా నాకు రైట్ క్యారెక్టర్ పడింది. ఆర్కే నాయుడు, మున్నా లాంటి క్యారెక్టరు చాలా మంచి ఇమేజ్. అండ్ దాంతోపాటు ప్రతి ఇంటికి ఒక నెంబర్ లాగా వెళ్ళాను. ఆఫ్టర్ దట్ నాకు అనిపించింది ఏంటంటే అక్కడ నుంచి బయటికి వచ్చి ఇంకా మంచి కంటెంట్ చేయాలనే ఉద్దేశంతో, ఇంకొంచెం స్ట్రాంగ్ కంటెంట్స్, ఇంకా మంచి మూవీస్ చేయాలనే ఉద్దేశంతో బయటకు వచ్చాను. బట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఆర్కే నాయుడు లాంటి ఇమేజ్ వచ్చిన తర్వాత డెఫినెట్గా నాకు కొంచెం నన్ను మళ్ళీ బిగ్ స్క్రీన్లో యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుందని ఒక్కొక్క ప్రాజెక్ట్ చేసుకుంటూ దాటుకుంటూ వస్తున్నాను. డెఫినెట్గా ఇది నాకు హెల్ప్ అవుతున్న ప్రాజెక్ట్ అనిపించింది. బట్ ఇంచుమించు సీరియల్ లాంటివి, వెబ్ సిరీస్లు కూడా సార్. అక్కడ ఒక ప్రాజెక్ట్ గ్యారంటీ ఉంటుంది. సార్. మీరు ముందు అప్రూవ్ తీసుకుంటారు, ఒక బడ్జెట్ ఉంటుంది. సో దాని ద్వారా ఎందుకు అటు వెళ్ళలేదు? అది కొంచెం దీనికన్నా బెటర్ టాస్క్ కదా. నేను ఎంటర్ అయినప్పుడు వెబ్ సిరీస్ లేవు సార్. నేను ఎంటర్ అయినప్పుడు మూవీ ఇండస్ట్రీలో ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు చెప్తున్నాను కదా సార్, ఈ ప్రాజెక్ట్ మీద ఆల్మోస్ట్ ఒక 3 years నేను ఎఫర్ట్ పెట్టాను. ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకో మూవీ చేస్తున్నాను. లక్కీగా మంచి ప్రాజెక్ట్సే చేస్తున్నాను. సో విల్సి ఇంకా దానికి నేను కూడా ఏం అనుకోలేదు దాని గురించి. మరి ఒక పక్క ఇక్కడే తడబడుతూ మళ్ళీ రాజకీయాల్లో కూడా వెళ్ళారు. రాజకీయము అది వేరు సార్. అంటే నేను తడబడడం అంటే సార్, ఇండస్ట్రీ వేరు. ఇండస్ట్రీ ఎంతోమంది హీరోలను చూశారు మీరు, ఎవరికి అంత తొందరగా హిట్ రాలేదు. నేను పేర్లు మెన్షన్ చేసి వాళ్ళు ఏదో చేయడం కాదు. ఇండస్ట్రీలో ఎప్పుడు హిట్ వస్తుందా, ఎప్పుడు సక్సెస్ వస్తుందా అనేది ఎవరు గెస్ కూడా చేయలేరు. సో నేను ఇప్పుడు సక్సెస్ అవుతానా, ఫెయిల్యూర్ అవుతానా ఫిల్మ్లోని కూడా ఆలోచించలేదు. నాకు నచ్చిన ప్రాజెక్ట్ నేను చేసుకుంటూ వెళ్తాను. ఆ ప్రాజెక్ట్ జనాల్లోకి వెళ్ళి నన్ను గుర్తుంచుకుంటారు నమ్మకం నాకుంది. అలాంటి ప్రాజెక్ట్సే చేశాను ఇప్పటివరకు. ఇన్ఫ్యాక్ట్ నేను షాదీ కానీ, సిద్ధార్థ కానీ, ఈవెన్ 100 చేసిన నేను గుర్తుంచుకునే క్యారెక్టరే. అంటే నా పేరు చెడగొట్టుకునే క్యారెక్టరే చేశాను. పాలిటిక్స్ అనేవి ఎలా అంటే సార్, నాకు నేను నచ్చి, అంటే నాకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నాకున్న ఇంట్రెస్ట్తోనూ నేను కళ్యాణ్ గారితో జాయిన్ అయ్యి ఆయన వెంట నడవాలని డిసైడ్ చేసుకున్నాను. అంటే నా ఉద్దేశం ఏదైనా మనం ఒక టాస్క్ పెట్టుకున్నాక ఆ టాస్క్ కంప్లీట్ చేసుకుని అక్కడ మనని ప్రూవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టాస్క్లోకి వెళ్తుంటాం కదా యూజువల్గా. నేను ఆ యాంగిల్ అడిగా. ఈ టాస్క్ కంప్లీట్ చేసి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ నేను ఇది అని ప్రూవ్ చేసుకున్న తర్వాత వెళ్ళి ఉండాల్సింది కదా. అంటే ఈ టాస్క్ ఎలా ఎప్పుడు అంటే నాకు నా ఫీలింగ్ ఏంటంటే సార్, నాకు ఆల్రెడీ నాకంటూ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పక్కన పెడితే నాకంటూ ఒక రికగ్నేషన్ ఉంది. అది జనాలు ఇచ్చిన రికగ్నేషన్ ఉందని నా ఫీలింగ్. దాన్ని కంటిన్యూ చేసుకుంటూ మూవీస్ చేస్తున్నాను. ఎప్పుడు బ్రేక్ వస్తుందా, ఎప్పుడు అంటే నేను మార్కెట్లోకి వెళ్తానో తెలియదు. బట్ నేను అనుకున్నదైతే ఆయన మీద అభిమానంతో అప్పుడు టైం, దట్స్ రైట్ టైం. అంటే ఆ టైంలో నేను కళ్యాణ్ గారిని కలవడం, ఆయనతో వెళ్ళాలనుకునేది మళ్ళీ ఆ టైం రాదు. అంటే బిఫోర్ ఎలక్షన్స్ ముందే నేను ఆయన వెంటనే నడవడం జరిగింది. సో అది ఆ టైం రైట్ అనిపించింది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ని, మీరున్న పొజిషన్ని ఈ రెండు వేరీ చేసుకుంటే మీ ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు? అంటే మీరు ఇందాక అన్నారు ఎప్పుడు హిట్ వస్తుంది ఎవరికి తెలియదు, అది కూడా వాస్తవం. బట్ ఒక హోప్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఇప్పుడున్న టోటల్ సీనియర్ని బేరీ చేసుకుంటే మార్కెట్ ఎలా ఉంది, చిన్న సినిమాలు ఎలా ఉన్నాయి, చిన్న హీరోలు ఎలా ఉన్నాయి, సో ఎలా అనిపిస్తుంది మీకు? మీ గోల్ని రీచ్ అవ్వగలన ఒక ధైర్యం, నమ్మకం? సార్ నాకు నమ్మకం ఉంది సార్. నేనంటూ కొన్ని మూవీస్ చేస్తాను. ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి. మార్కెట్ అనేది ఏ పెద్ద హీరోది కానీ, ఏ చిన్న హీరోది కానీ నిజంగా మీ అందరికీ తెలుసు. చెప్పడం వేరు, జరుగుతున్న సిచ్యువేషన్స్ వేరు. సో నేను ఎప్పుడు దాన్ని పట్టించుకోలేదు. సో ఎవరికి ఎలాంటి స్టార్టమ్ ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. సో ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళిపోతారు. ఎస్ సార్. అంటే నాకు కంటెంట్ లేదు సార్. నేను 100 మూవీకి వచ్చినప్పుడు మాత్రం నాకు అనిపిస్తుంది నేను స్ట్రాంగ్గా నేను ఒక మంచి మూవీ చేశాను, నన్ను ఎవరు తిట్టుకోరు. సీరియస్గా ఒక సాగర్ మంచి అటెంప్ట్ చేశాడు అనుకుంటారు. అలాగే నేను షాదీ చేశాను, అలాగే 100 చేశాను. ఇక ముందు కూడా అలాంటి మూవీసే చేద్దాం అనుకుంటున్నాను. సో డెఫినెట్గా నాకు నమ్మకం ఉంది. ఇంకోలాగా అనుకోరు నా మూవీస్ని. ఓకే, థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. సరే, జస్ట్ ఇది ఒక
ఒక రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ అనుకోవాలా, బియాండ్ దట్ ఏమైనా ఉంటుందా? బియాండ్ దట్ సార్, అది మనకి ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్. అది ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ విత్ సోషల్ మెసేజ్. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా బ్లెండ్ అవ్వడం అంటే బాగా కుదిరాయండి ఈ కథకి. అంటే ఓన్లీ ఒక క్రైమ్ థ్రిల్లరే ఉంది అని నేను చెప్పట్లేదు. ఒక కమర్షియాలిటీ అంటే ఒక డ్రైనెస్ అనేది లేకుండానే సినిమాలో ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చి చూడొచ్చు. ప్లస్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అవసరమైన సినిమా ఇది, ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ కూడా సార్. సో ఆ విధంగా దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. సో అందరూ ఆడియన్స్ వచ్చి చూడడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే యాక్చువల్లీ థ్రిల్లర్ ఆడియన్స్ వేరు, ఫ్యామిలీ ఆడియన్స్ వేరు. అది సార్, థ్రిల్లర్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కలిపడం ఈ సినిమా బాగా కుదిరిందని చెప్తున్నాను. ఇద్దరిని కలిపి తీసుకురావాలని ప్రయత్నం. ఎందుకంటే ఈయనకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎంత ఫ్యాన్స్ ఉన్నారో మనకు తెలుసు. అదే సో ఇప్పుడు ఏంటంటే ఇది గ్రిప్పింగ్గా ఉండాలంటే నాకు థ్రిల్లర్ అనేది ఒక జానర్ నేను తీసుకోవడం జరిగింది. అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ రియల్ లైఫ్లో న్యాచురల్గా ఎలా జరుగుతుందో ఆ ప్రాసెస్లోనే ఒక ఫ్యామిలీ డ్రామా అండ్ అలాగే పోలీస్ డ్రామా ఇవన్నీ కూడా విత్ సోషల్ మెసేజ్ అంతే. సదా ఈ టైప్ ఆఫ్ థ్రిల్లర్స్ అన్నీ కూడా ఏంటంటే ఎలా ఉంటాయంటే ఎక్కువ మేజర్గా అంటే ఒక 100 సినిమాలు వస్తే ఒక 70 సినిమాల దాకా ఎలా ఉంటాయంటే ఇంట్రోల్ దాకా ఒక ప్లాట్ రన్ చేసుకుంటూ దాన్ని లాక్ చేసుకుంటూ వెళ్తారు. తర్వాత ఓపెన్గా మెల్లిగా సెకండ్ హాఫ్ ఎప్పుడో మొదలెడతారు. ఉన్నటువంటి సడన్గా క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ వచ్చి ఓడిపెట్టి అక్కడక ఓపెన్ చేసేస్తారు. సో అక్కడ ఎప్పుడు చాలా థ్రిల్లర్లు అక్కడ డిసప్పాయింట్ చేస్తుంటాయి. సో మీది ఎలా ఉండబోతుంది? లేదు సార్, మనకు డిసప్పాయింట్ చేయట్లేదు. యాక్చువల్గా మీరు ఇందాక చూస్తుంటారు, సజ్జనార్ గారు కూడా క్లియర్గా అంటే క్లిప్ వచ్చింది. దాంట్లో ఆయన అన్నారు, ఫస్ట్ సినిమా మొత్తం ఇంట్రెస్టింగ్గా ఉంది, స్టార్ట్ టు ఎండ్ వరకు చాలా గ్రిప్పింగ్గా ఉంది, సెకండ్ హాఫ్ మోర్ ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పేసి. సో అక్కడ మేము సక్సెస్ అయ్యాం. అంటే ఆయన ఒక్కరే చెప్పిన మాట కాదు. ఆల్మోస్ట్ నేను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఆల్మోస్ట్ 15 ఫెస్టివల్స్ అన్నింటిలో వెళ్ళిన ప్రతి చోట కూడా మన అవార్డు రావడం జరిగింది. అక్కడ చూసిన ప్రతి ఒక్కరు అండ్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా మనకు అదే అప్లాజ్ వచ్చింది. సో ఏదో సెకండ్ హాఫ్ వచ్చేది టక్కన ఏదో ఓపెన్ చేసేసి ఎవడో సైకో అన్నాడు, ఈ కాదు అది కాదు మంది. సో ఏదైతే ఉందో గ్రిప్పింగ్గా ఎండ్ వరకు ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. మీరు అనుకున్నట్టు బోత్ ఫ్యామిలీ అండ్ థ్రిల్లర్ ఆడియన్స్ సెపరేట్ సెక్షన్స్ ఈ రెండు సెక్షన్స్ కూడా థియేటర్లు కలుస్తాయని చెప్పి హోప్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో సాగర్ గారు, సార్ ఇది పోలీస్ క్యారెక్టర్ అంటేనే కమర్షియల్ సినిమాకి ఒక పర్ఫెక్ట్ సక్సెస్ ఫార్ములా. అలాంటిది మీకు కూడా అది సీరియల్లో కూడా మీకు అది కలిసి వచ్చింది. బట్ కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే పోలీస్ క్యారెక్టర్స్ కమర్షియల్ దాటిపోయి రియలిస్టిక్ అప్రోచ్లో వెళ్తున్నారు. మోస్ట్లీ ఓటీటీలో వచ్చాక చాలామంది ప్రేక్షకులు కూడా అప్డేట్ అయిపోయారు. ఈ సిచ్యువేషన్లో మీ సినిమా ఎంతవరకు ప్రేక్షకులు అప్డేట్ అయిన ప్రేక్షకులు తగ్గట్టుగా ఉండబోతుంది? ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా మీరు సాంగ్ చూసినప్పుడు కొంచెం కమర్షియాలిటీ ఉంటుంది, కానీ సినిమా మొత్తం ఇట్స్ ఎ రియల్ ఇన్సిడెంట్, రియల్ క్యారెక్టర్, అంటే రియలిస్టిక్ క్యారెక్టర్స్తో వెళ్ళాం. అందుకే ఆర్కే నాయుడు ఎందుకు పెట్టారంటే ఇట్స్ ఏ డిఫరెంట్ క్యారెక్టర్, ఇట్స్ ఏ ఫిక్షనల్ క్యారెక్టర్. కొంచెం అంటే ఆ పరిధి వేరు. ఈ క్యారెక్టర్ విక్రాంత్ ఐపీఎస్ మన రెగ్యులర్ చూసే ఐపీఎస్ లాగా, అంటే ఒక సజ్జనార్ గారి లాగా, ఒక ఆనంద్ గారి లాగా, ఇలా అంటే మనం రెగ్యులర్గా చూసే క్యారెక్టర్ లాగానే కనపడుతుంది తప్ప ఎక్కడ ఓవర్ హీరోయిజం కానీ ఓవర్ యాటిట్యూడ్ కానీ, ఎక్కడ బాడీ లాంగ్వేజ్ ఒక రియల్ కాప్ లాగానే ఉండాలని. ఎందుకంటే నేను లొకేషన్లో ఉన్నప్పుడు నేను చాలాసార్లు కెమెరా ఫేస్ చేస్తున్నప్పుడు మానిటర్ దగ్గర నుంచి శశి గారు సైగ చేస్తుండేవాడు, ఆయన వస్తున్నాడని. అంటే ఆర్కే నాయుడు వస్తున్నాడు సార్, ఓకే అంటే ఆ బాడీ లాంగ్వేజ్ని పక్కన పెట్టి ఒక రియల్ న్యాచురల్ కాప్ లాగా చేయాల్సి వచ్చింది. డెఫినెట్గా ఇది రియలిస్టిక్ క్యారెక్టర్. సార్ ఇప్పుడు ఆర్కే నాయుడు క్యారెక్టర్ని పక్కన పెట్టి కొత్త ఐపీఎస్గా చూపించాలంటే విక్రాంత్ ఐపీఎస్గా ఎలాంటి రెఫరెన్స్ తీసుకున్నారు? మీరు సజ్జనార్ గారి పేరు చెప్పారు కదా, అట్లా రెఫరెన్స్లో తీసుకున్నారు ఐపీఎస్ వాళ్ళు? లేదు, బేసిక్గా ఈ కథే ఒక ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ చెప్పిన రియల్ ఇన్సిడెంట్స్. ఆ రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని మేము కథ చేస్తాం అన్నప్పుడు ఒక సుకుమార్ గారు లాంటి వాళ్ళు, వేణుశ్రీరామ్ గారు లాంటి వాళ్ళు ఒకసారి కథ చెప్తే ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది, ఇలాంటి అటెంప్ట్ చేయి బాగుంటుంది. తర్వాత నేను శశి గారు కలిసినప్పుడు ఈ ఇన్సిడెంట్ చెప్పిన తర్వాత దీన్ని మనం యూనివర్సల్ చేద్దాం, అంటే ఈ కంటెంట్ని మనం యూనివర్సల్ చేద్దాం, అంటే ఏదో ఒక సినిమాలాగా కాదు, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ చేద్దామని 100 అనే టైటిల్ పెట్టి దాన్ని యూనివర్సల్ కంటెంట్గా చేసింది శశి గారు. ఆ తర్వాత నాకు ఇంకా నమ్మకం వచ్చింది. సో డెఫినెట్గా ఇది చేయాలి, ఈ కంటెంట్తో ముందుకెళ్ళాలి. తెలుగు రాష్ట్రంలో జరిగిన ఇన్సిడెంట్స్ సార్ అవి? ఏంటండి ఇంతకుముందు రియల్ ఇన్సిడెంట్స్ అన్నారు కదా, తెలుగు రాష్ట్రంలో జరిగినాయి అవి లేకపోతే? యా, అంటే మ్యాక్సిమం అంటే నేషనల్ వైడ్ జరిగిన ఇన్సిడెంట్నే, అంటే మనము ఇన్సిడెంట్స్ మాత్రమే చూస్తాం, దాని ముందు ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తుంది. అలా మనకు చెప్పడం ద్వారా ఆ ఇన్సిడెంట్ని బాగా ఓకే సార్, ఆల్ ది బెస్ట్ చేసి చేస్తుంది. భయ్యా
సాగర్ గారు, మీకు బుల్లితెర మెగాస్టార్ అని ఉంది, ప్లస్ మీరు విపరీతమైన లేడీస్ ఫాలోయింగ్ కూడా ఉంది. జనరల్గా క్రైమ్ థ్రిల్లర్స్ అంటే చాలామంది లేడీస్కి ఎవేగా ఉంటాయి. ఈ సినిమాలో 100 అనేది హెల్పింగ్ నెంబరు, ఎమర్జెన్సీ నెంబరు. లేడీస్కి ఎలా కనెక్ట్ అవుతుంది, మీ ఫాలోయింగ్ ఇదంతా ఎలా హెల్ప్ అవుతుంది? ఫస్ట్ నేను యాక్చువల్గా రఘు గారు మీకే చూపించాను. డెఫినెట్గా ఇదేంటంటే థ్రిల్లర్లా కాదు, మీకు చెప్పారు కొన్ని ఇదైతే బాగుంటుందని. ఇది ఇట్స్ ఏ ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ థ్రిల్లర్. ఇట్స్ ఏ నాట్ ఓన్లీ థ్రిల్లర్, దీంట్లో ప్రతి ఫ్యామిలీ ఓన్ చేసుకుంటుంది. ఓహో, మనం బయటికి వెళ్తే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా, మనం 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 ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మన ఫ్యామిలీస్ అని చెప్పే మూవీ. సో ప్రతి ఒక్కరూ థ్రిల్లర్లా బేస్డ్ మూవీ లాగా కాకుండా ఒక ఫ్యామిలీ ఎంటర్ లాగానే ఈ మూవీ ప్రొజెక్ట్ అవుతుంది. ఒక సాంగ్ చూసారు, ఆకాశమే అని, ఒక బ్యూటిఫుల్ సాంగ్. సో మీకు అర్థం ఉంటుంది టోటల్గా ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, నాట్ ఓన్లీ థ్రిల్లర్ అండ్ యాక్షన్. థ్యాంక్ యూ, మీరు ఇచ్చిన సజెషన్స్ నాకు చాలా ఉపయోగపడ్డాయి. డైరెక్టర్ గారు, మీరేమన్నా లైఫ్లో పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నారా? అంటే అనుకుంటామండి, చాలా కొన్ని కుదరవు కాబట్టి. అంటే మీరు చూస్తే మఫ్టీలో ఉన్న పోలీస్ ఆఫీసర్లా ఉన్నారు. చెప్పండి. అంటే మీరు ఇందాక 2 ఇన్సిడెంట్స్ తీసుకున్నాను అన్నారు కదా, అంటే మన దగ్గర ఒకటి దిశ కేసు ఒకటి అయింది, అదొకటి జరిగింది. తర్వాత ఏపీలో ఒక అమ్మాయిది హాస్టల్లో ఒక పెద్ద సెన్సేషన్ అయింది. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కొంచెం ఎవరు దాన్ని అటెంప్ట్ చేయడానికి ముందుకు రాలేదు. బట్ మలయాళంలో మాత్రం ఒక సత్యమేవ జయతే అనే ఒక సినిమా వచ్చింది. సో అలాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా మీరు బేస్ చేసుకున్నారా? అంటే పర్టికులర్గా పేరు చెప్పలేనండి. సో అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీరు చెప్పిన అది ఇన్సిడెంట్స్ కాదు, బట్ ఇది వేరే ఇన్సిడెంట్. ఇది కూడా అలాగే ఫేస్ చేసిన వాళ్ళు, బట్ వాళ్ళ పేరు నేను ఓపెన్గా చెప్పలేను. వాళ్ళ లైఫ్ స్టోరీ ఏదైతే నేను అనుకుని ఇది 100 అయితే బాగుంటుంది అని ఒక ఈ ఇష్యూని మనం చెప్పాలి, ఆడియన్స్కి తెలియాలి అని అనుకున్నప్పుడు నేను సాగర్ గారితో మాట్లాడినప్పుడు ఆయన కూడా కొద్దిగా ఏదైతే రియల్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ ఏదో ఒక విన్నారో అది నాకు షేర్ చేసుకున్నారు. సో అప్పుడు ఇది రెండూ కలిపి 100 అనేది వచ్చింది. హీరో గారు, యాక్చువల్గా అంటే మీరు పెరిగిన వాతావరణంలో ఈ పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ కానీ లేకపోతే కొంచెం ఈ రస్టిక్ ఇది ఎక్కువ, అదేమన్నా మీ లైఫ్ ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందా? దాని ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉంది ఈ సినిమా మీద? ఉందండి. నేను లైఫ్లో అంటే అఫ్కోర్స్ మీకు తెలుసు కాబట్టి నేను పెరిగిన రస్టిక్ సిచ్యువేషన్స్, అక్కడ జరిగే క్రైము, ఇదంతా చూసిన తర్వాత ఆల్మోస్ట్ అందరం నేను ఫేస్ చేశాను, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అంటే కాప్స్ నుంచి ఫేస్ చేశాను, ఆ విషయం మీకు తెలుసు. ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటి ప్రాబ్లం వస్తే ఎలా ఎదుర్కోవాలి, ఆ సొల్యూషన్ మాత్రం ఇచ్చాను ఈ మూవీలో. ఆ సొల్యూషన్ కంపల్సరీ చాలామందికి ఇవ్వాలనిపించింది. నేను చూసిన సిచ్యువేషన్స్కి సొల్యూషన్ ఇస్తే బాగుంటుంది అనేదే అండర్ కరెంట్గా నా మైండ్లో ఎప్పుడే ఉండేది. అదే ద 100. సాగర్ గారు, ఇది కమర్షియల్ సబ్జెక్ట్ అని చెప్పారు మీరు. అక్కడ చూస్తే చాలా ఫిలిం ఫెస్టివల్లో కనిపిస్తుంది. ఏంటి సబ్జెక్ట్ ఏంటి? ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా ఏంటంటే నేను మూవీ చేసిన తర్వాత ఈ మూవీ పొజిషన్ ఏంటి, అసలు ఈ మూవీని ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అని ఫస్ట్ మేము అనుకున్నాం. ఎందుకు యాక్సెప్ట్ చేయాలి పీపుల్, ఈ మూవీలో ఏముందన్నప్పుడు పెద్ద ఆయన వెంకయ్య నాయుడు గారు వచ్చి ఫస్ట్ టైం నేను బిలీవ్ చేసినట్టు ఆయన బిలీవ్ చేశారు. ఇది కదా ఇలాంటి మూవీస్ కదా రావాలి, నాట్ ఓన్లీ కమర్షియల్ మూవీ, ఇట్స్ ఏ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఇలాంటి మూవీస్ వచ్చి చాలా రోజులు అయిన తర్వాత ఆ టైంలో తను అవార్డ్స్ పంపిద్దాం, ఎందుకంటే రీచ్ అవ్వాలి, మన మూవీ కంటెంట్ రీచ్ అవ్వాలని. అలా పంపించిన తర్వాత ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు, ప్రతి ప్లేస్లో అవార్డు వచ్చింది. సో అలాంటి స్ట్రాంగ్ కంటెంట్ ఉంది కాబట్టి, సో దాని తర్వాత మేము ఇంకొంచెం మాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చి ప్రాపర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తాం. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. ప్రొడ్యూసర్స్ డబ్బులు పెట్టిన వాళ్ళు పాపం, ముందుగా నేను ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా ఎక్కడుంది? ముందుగా నేనే సార్ ఈ క్వశ్చన్లు ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను, హీరో గారిని అడిగి కానీ చెప్పండి సార్. ఈ లాస్ట్ 1 year అయిపోయింది టీజర్ రిలీజ్ చేసి అన్నారు. ఆ క్వశ్చన్కి హీరో గారు సగం ఆన్సర్ ఇచ్చారు, కొంత రీషూట్ చేసి పర్ఫెక్షన్ కోసం ట్రై చేసామని. తర్వాత బిజినెస్ అనేది ఎలా ఉందో మీ అందరికీ తెలిసిందే. సో కొంత టైం తీసుకోవడం కూడా మా సైడ్ జరిగింది. మేము కొన్ని రైట్స్ క్లోజ్ చేసుకుని
కంఫర్టబుల్గా రిలీజ్కి ముందుకు వస్తున్నాం. ఈ టైంలో మా డైరెక్టర్ గారు ఖాళీగా ఉండడం ఎందుకని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి పంపించడం, అవన్నీ అవార్డ్స్ విన్ అవ్వడం జరిగింది. అలాగే కంటెంట్ విషయంలో క్రైమ్ థ్రిల్లర్ కదా ఇది, అందరూ చూస్తారా ఫ్యామిలీ ఆడియన్స్ అని ఒక క్వశ్చన్ వేశారు. దీంట్లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఫాదర్ మదర్ డాటర్ ఎమోషను, మదరు సన్ ఎమోషను. అంటే ఇంతవరకు మీరు చెప్పింది కరెక్టే, కొన్ని సినిమాలు థ్రిల్లర్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ రారు అనేది. ఈ సినిమా విషయంలో డిఫరెంట్గా కంటెంట్ ప్లాన్ చేశారు ఆయన. అన్ని ఎమోషన్స్ మిక్స్ అయ్యి కొత్తగా ఉంటుంది సినిమా. రేపు మీరు చూస్తే మీరు అందరు చెప్తారు అది. ఓకే, బిజినెస్ క్లోజ్ చేసుకున్నాం అని చెప్పారు ఇప్పుడు వరకు. అది హిందీ డబ్బింగ్ రైట్స్, ఆడియో ఇలా క్లోజ్ చేసాము. ఓటీటీ ఫైనల్ స్టేజ్లో ఉందండి. ఓకే, వర్కౌట్ అయిందా? మొత్తం అన్ని క్యాలిక్యులేషన్ చేసుకున్నారా? అవుతున్నాయండి. అంటే ఇంట్రెస్ట్లు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే కొంచెం డిఫికల్ట్ ఉండొచ్చు. బట్ ఆడియన్స్కి సినిమా నచ్చి థియేటర్కల్గా ప్రూవ్ అయింది అంటే ఇవన్నీ ఏం కాదండి, మంచి ప్రాఫిట్స్లోనే ఉంటాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. Thank you so much to all our media friends. And thank